కొబ్బరి హల్వా, కొబ్బరి బర్ఫీ. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులు, చిక్కటి మీగడ పాలు 1 కప్పు, చక్కెర 3/4 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు, గుమ్మడిపప్పు, దోసపప్పు తగినన్ని, నెయ్యి 1/4 కప్పు, ఏలకల పొడి 1/4 టీ స్పూన్. తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండి, చిక్కటి మీగడ పాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత జీడిపప్పు ముక్కలు వేసుకొని లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత దోసపప్పు, గుమ్మడిపప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చివరన వేసుకోవాలి ఇవి ఆఫ్ చేసుకొని, ఎందుకంటే ఇవంతా చిటపటలాడుతూ చూడండి ఏం చిమ్ముతున్నాయో బయటికి, అందుకని వెంటనే తీసేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్నటువంటి నెయ్యి కూడా వేసుకొని ముందుగా చేసి పెట్టుకునేటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని చక్కెర వేసుకొని మీకు తగినంత వేసుకోండి. కొందరికి తీపు ఎక్కువ ఇష్టపడతారు, కొందరు తక్కువ ఇష్టపడతారు, కాబట్టి దాన్ని బట్టి చూసుకొని ఇప్పుడు వేసుకోండి. తర్వాత బాగా కలయబెట్టుకుంటూ ఉండాలి. ఫుల్ ఫ్లేమ్లో వేయించుకోవాలి. గట్టిపడేంత వరకు వేయించుకోవాలి. నేను చూపిస్తాను ఎంతవరకు వేయించుకోవాలో. చూడండి, చక్కెర కరిగిపోయి లూజ్గా తయారైంది. రాను రాను ఈ విధంగా గట్టిపడిపోతూ ఉంటుంది. పెనానికి అంటుకోకుండా వస్తుంది. అప్పుడు మనము ఈ విధంగా వచ్చినప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకునేటువంటి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి హల్వా తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అంతా పలుచుగా నెరుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండటం వల్ల ఈ విధంగా సాఫ్ట్గా పొడి పొడిగా వస్తుంది. ఒక ట్రేలో మీకు నచ్చిన హైట్లో అంతా నెరుపుకొని మీకు కావలసిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి కొబ్బరి బర్ఫీ తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చిట్కా ఏంటంటే, మీకు వెంటనే బర్ఫీ కావాలంటే ఒక ప్లేట్లోకి హల్వా పలుచుగా నెరుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 నుంచి 10 నిమిషాల లోపల మీకు గట్టిపడిపోతుంది. అలాగే ఇంకొక చిట్కా, ఏ స్వీట్ ఐటమ్ అయినా సరే మనం ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా ఉండాలంటే మనం వండుకున్నటువంటి అన్నం పైన ఒక బౌల్లో స్వీట్ని పెట్టి మూత పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది.